హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఈజీగా కుక్కర్లో తామర గింజల పులావ్ అయితే చూపిస్తున్నాను. దీనికోసం మనం తామర గింజలు కానీ ఫుల్ మక్కానా అంటారు కదా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఒక టమాటా అయితే సన్నగా తరుక్కొని 2 టమాటాలు అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఆనియన్స్ తినడానికి. 3 గిద్దలు రైస్ అయితే నేను 2 సార్లు కడుక్కొని అరగంట సేపు నానబెట్టుకున్నాను. దీనికోసం మనం ముందుగా తీసుకుని ఫుల్ మక్కానాని ఒక బాండీలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మనం దీన్ని బ్రౌన్గా కొంచెం రోస్ట్గా అయ్యే వరకు కూడా వేపుకోవాలన్నమాట. లేదంటే మెత్తగా అయిపోతాయి పేస్ట్ లాగా ఈ పులావ్లోకి. సో ఫస్ట్ మనం ఇలా విధంగా రోస్ట్ చేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం చూస్తే ఈ విధంగా చూసారు కదా, కొంచెం మెత్తగా ఉన్నట్టుంది, అది కాదనమాట. మళ్ళీ ఇంకొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఏ విధంగా ఉండాలంటే ఇప్పుడు చూడండి, వెంటనే తునిగిపోయింది కదా, ఇలా వచ్చే వరకు కూడా మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ తీసుకున్నాను, లేదా మీరు విడిగా కూడా చేసుకోవచ్చు అనమాట. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో కుక్కర్ తీసుకొని ఇందులో మనం వేసుకుంటే ఫుల్గా ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే అది హాఫ్ ఇది హాఫ్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకున్నాను. మనం పలావ్కి ఏ విధంగా అయితే తీసుకుంటామో లవంగాలు, యాలకులు, చెక్క ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసుకొని కొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట. అవి రోస్ట్ అయ్యాక నేను ఏంటంటే దీనికి ఒక ఫుల్ ఆనియన్ బాగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. 3-4 పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు తీసుకున్నాను. మీకు కూడా మీరు ఎంత స్పైసీగా తింటారో దానికి తగ్గట్టు తీసుకోండి. దీంట్లో కారం అది యాడ్ చేయం కాబట్టి అదే మనం వేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఉంది కదా, ఆ టమాటాని అందులో వేసుకోవాలన్నమాట. టమాటాలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. అన్నీ కూడా వేసేసుకొని బాగా మనం కొంచెం కలుపుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఆయిల్ సెపరేట్ అవ్వాలి. అప్పుడు మనం టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, అది అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ తామర గింజలు అయితే హెల్త్కి చాలా చాలా మంచిదండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. పిల్లలకు కంపల్సరీ పెట్టాలి. దీన్ని చాలా డిఫరెంట్గా చేయొచ్చు. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఆప్షనల్ అనమాట. నేను కలర్ కొంచెం చూడడానికి బాగుంటుందని వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం బిర్యానీ మసాలా ఇలాంటివి వేసుకోవచ్చు. మేమైతే కొంచెం మసాలాలు తక్కువగా తింటాము, సో అందుకని చెప్పి నేను మకానా యాడ్ చేసిన తర్వాత ఈ మకానా యాడ్ చేశాక ఒక 1 మినిట్ ఆయిల్లో కొంచెం ఆ విధంగా మనం కొంచెం లో ఫ్లేమ్లోనే ఉంది కదా, కొంచెం అటు ఇటు కొంచెం కలుపుకొని రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ అయితే యాడ్ చేయాలి. చిన్న టీ గ్లాస్కి పెద్ద గ్లాసు కొలత కదా, నేనైతే 2.5 వేసాను. 3 టీ గ్లాసులకి 3 ఫుల్ వేయాలి కదా, 2.5 వేసాను. పొడిపుల్లాడుతూ రావాలంటే ఒక పావు తగ్గించుకుంటే మంచిదన్నమాట. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసేసాను అనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మనకి బాగా మసిలిపోయాక అప్పుడు రైస్ అయితే తీసుకున్నాం కదా, నానబెట్టుకున్న రైస్ ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, జస్ట్ 2 విజిల్స్కి ఉడికిపోతుంది అనమాట. 2 వేపిస్తే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టాం కాబట్టి. సో ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా అందరూ ఏదో ఒక విధంగా తీసుకోండి. వెయిట్ మేనేజ్మెంట్కి మంచిది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇందులో మెయిన్గా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా చాలా మంచిదన్నమాట. మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.